బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. సోమవారం ఉదయం 11:30 పూరీ సమీపంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో మరో 24 గంటల వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే మరో ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది? అయితే ఏ ప్రాంతాల్లో ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఆరెంజ్ కానీ రెడ్ కానీ లేదా ఎలర్ట్ ఏ ప్రాంతాలకు ఎక్కువగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అయితే ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం ఇంకనూ ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకైతే ఉండేటట్టుగా ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇవి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకైతే ఈ 24 అవర్స్ పీరియడ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే మరికొన్ని జిల్లాల్లో అయినటువంటి కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ ఈ జిల్లాలకైతే భారీ వర్షం కూడా 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈదురు గాలుల ప్రభావం కూడా కంటిన్యూ అవుతుంది. పర్టికులర్లీ ఉత్తరాంధ్రలోకి చూస్తే అది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గంటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మన కోస్తా ఆంధ్ర తీరం ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ రోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఏ సమయంలో తీరం దాటే అవకాశం ఉంది సార్? అది ప్రస్తుతం అయితే పూరికి దగ్గరలో ఒరిస్సా తీరాన్ని క్రాస్ అయిన తర్వాత నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ క్రమేపీ అది డీప్ డిప్రెషన్ ఇంటెన్సిటీని ఈవినింగ్ వరకు మెయింటైన్ చేస్తూ ఆ తర్వాత అది మిడ్ నైట్కి వాయుగుండంగా మారి అది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఇటు ఒరిస్సా, దానికి పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఆ తర్వాత నెక్స్ట్ విదర్భ ఈ ప్రాంతాల్లోకి దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ 2 to 3 డేస్లో మనకి కనిపిస్తుంది. ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది సార్? మనకి ఇంతవరకు చూస్తే లాస్ట్ 24 అవర్స్ పీరియడ్ చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉన్నటువంటి చింతపల్లిలో అయితే హైయెస్ట్ రైన్ఫాల్ 13 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. అలాగే కొన్ని చోట్ల అయితే 10 సెంటీమీటర్స్, మరి కొన్ని చోట్ల 9 సెంటీమీటర్స్, చాలా చోట్ల అయితే హెవీ రైన్స్ కానీ మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్స్ కానీ ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా మనం నిన్న చూసాం. లాస్ట్ ఫర్ట్స్ అంటూ కూడా ఏ ప్రాంతాల మీద దాని ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది? అయితే ఈ రోజు ఉదయం వరకు అయితే ఉన్నట్టుగా మనం చెప్పాం. అవి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం జిల్లాలు. ఇప్పుడు గ్రామానికి మనకి ఇంకా వర్షపాతం కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి క్రమేపీ ఆ థ్రెట్ కూడా మనకి ఉండకపోవచ్చు. ఇవాళ రేపు కూడా దీని ప్రభావం చేత మనకి వర్షాలు వచ్చే అవకాశం చూడొచ్చు. మొత్తానికి మరో 2 రోజుల పాటు కూడా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. అయితే తీరం వెంబడి వేగం కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మరికొన్ని రోజుల పాటు కూడా ఈ వర్షాలు భారీ నుంచి కానీ లేదా తెలుగుబాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా లోతట్టు ప్రాంతాల్లో నదీ పరిహాయక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో కన్నబాబు, విశాఖ వాతావరణ శాఖ. నందిపేటలో పిచ్చి కుక్క కలకలం రేపింది. సోమవారం ఉదయం